మమ్మీ మమ్మీ ఏం చేస్తున్నావు? ఇటు చూడ సరే హాయ్ చెప్పు. హాయ్ అండి, కిచెన్లో గాడిదలు కాస్తున్నా. హాయ్ అండి, కిచెన్లో గాడిదలు కాస్తున్నా. మమ్మీ కిచెన్లో అల్లం ఉల్లిపాయలు తీస్తున్నా. అల్లము ఆనియన్స్, ఇది చెత్త. రైస్ అవుతుంది, గ్యాస్ మాత్రం మంచి నీట్గా ఉంది. రైస్ ఫ్రెండ్స్, ఇది మమ్మీ అయితే చేస్తుంది. ఇంకా ఇదే ఫ్రెండ్స్ తలకాయ మటన్, అది కాయ. ఫ్రెండ్స్ మా ఇంట్లో సంక్రాంతి స్పెషల్ అన్నమాట, తలకాయ కూర, పాయ. మీకు పాయ కూడా చూపిస్తా. పాయ ఉడుకుతుంది, అది ఉడకడమైంది, అయిపోయింది కూడా కదా. ఎక్కువ చారిపోయి దాంట్లో మంచిగా వాటర్ మళ్ళీ ఇలా వేసుకున్నాం. ఈ వాటర్ కూడా దాంట్లోనే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. తీస్తావా మమ్మీ వీడియో? ఉడికినాక పెట్టు, మళ్ళీ లాస్ట్లో పెట్టుకున్నాం. ఇది కాయ, ఇప్పుడు దాంట్లో వాటర్ వేసి తెలంగాణ స్పెషల్ తలకాయ కూర అంటే బాగా తింటారు. కాయ అన్నమాట. అది ఇంకా ఇప్పుడే అన్నీ వేసినాయి, వాటర్ వేసి కుక్కర్ పెట్టేస్తాం, మూత విజిల్చి. ఇది మనం ఇది ఉడికించుకున్నాయి అనమాట, వాటరు వేస్ట్ కాకుండా ఇందులో. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, మసాలా అన్నీ పట్టించిన. దాని క్యాప్ పెట్టి వచ్చేటప్పుడు పెట్టాలి. అంతే, కొంచెం కొబ్బరి పొడి వేస్తాం. కుక్కర్ పెట్టాక చూడండి ఫ్రెండ్స్, తెలంగాణ స్పెషల్. నాకైతే పాయ అంటే చాలా ఇష్టం, కానీ నేను ఫస్ట్ టైం ఒక్కసారి మాత్రమే తిన్నా. ఎప్పటి నుంచో అడుగుతున్నా ఇంట్లో తీసుకురమ్మని చెప్పి. చూడండి, టేబుల్ స్పూన్ వేసుకుంటే కొంచెం చారు చిక్కగా ఉంటుంది. కొబ్బరి పౌడర్ ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ కొత్తిమీర, పుదీనా, మటన్ మసాలా, గరం మసాలా అన్నీ వేసినాయి. అన్నీ అప్పుడే అయిపోయిందా? ఇది పెట్టి ఒక గంట అవుతుంది. గంట అయింది ఫ్రెండ్స్. అంటే నేను కొంచెం పనిలో ఉన్న, వీడియో తీయడానికి ఎవరు లేరు, అందుకోసమే వీడియో తీయలేకపోయా. ఎందుకంటే మనం మళ్ళీ తీయలేము కాబట్టి మూత కుక్కర్ పెడతాం కాబట్టి అన్నీ వేసి పెట్టేస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ పాయ తినడం వల్ల చాలా మంచిది, హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంది. చెప్పు మమ్మీ ఆ బెనిఫిట్స్ ఏంటో. మోకాళ్ళ నొప్పులు పోతాయి ముఖ్యంగా. ఇది తినడం వల్ల మంచి ఎముకలు దృఢంగా, పిల్లలకైనా, చిన్నపిల్లలు కొంతమంది ఇట్లా అంటారు, మేడ ఇట్లా ఎత్తుకోలేదు, ఇట్లా వేస్తుంటారు కదా, వాళ్ళకి తలకాయ కూర కానీ కాళ్ళు పెడితే మంచి ఇట్లా నిలబడుతుంది. కానీ వాళ్ళు తింటారా మమ్మీ? తల్లి తినాలి, పాలిస్తుంది కాబట్టి. అర్థమైందా? తల్లి తిని పాలిస్తుంది కాబట్టి ఆ పాలతో పిల్లలకి బలం. ఓకే. సో కాలు ఎంత గట్టిగా ఉండి అంత గుట్టలు ఎక్కుతుంది, ఇది అంటే మనకు కూడా అంత గట్టితనం వస్తుంది. మన బోన్స్ అనేవి మంచి గట్టిగా స్ట్రాంగ్ అవుతాయంట ఫ్రెండ్స్ ఇది తింటే. ఇంకోటి ఏంటంటే, మోకాల్లో కొంచెం ఏజ్ అయిన తర్వాత మోకాల్లో గుజ్జు అనేది మొత్తం అరిగిపోయింది ఫ్రెండ్స్. ఇది తినటం వల్ల మోకాల్లో గుజ్జు వస్తుంది. ఎందుకంటే ఇవి పాయ అంటే మేక కానీ గొర్రె కాళ్ళు కదా, సో వాటిలో గుజ్జు ఎక్కువ ఉంటుంది. ఆ గుజ్జు మనకి వస్తుంది అని అంటున్నారు. అంటూ ఉంటుంది, కంటిన్యూగా తింటే దానికి రిజల్ట్ తెలుస్తుంది. మనం ఇవాళ తింటాం, మళ్ళీ ఏ సంవత్సరానికి 2 సంవత్సరాలకు తింటాం కాబట్టి అంత తెలియదు అన్నమాట. దాన్ని తేవాలంటే మరి దానికి ఎక్కువ ఖరీదు ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి అంత తెలియదు.
అవును ఫ్రెండ్స్, చూడండి మమ్మీ కొత్తిమీర పుదీనా అన్నీ అయిపోయింది. లాస్ట్లో అయిపోయిన తర్వాత మళ్ళీ దీంట్లో వేయాలన్నమాట. ఇది మంచిగా బాయిల్ అవ్వాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మొత్తం బోన్స్ కదా అవి. మంచిగా మనం ఇట్లా ఇట్లా అంటే ఊడి రావాలి, అది ఎముకకి ఏం లేకుండా ఊడి రావాలన్నట్టు. అంటే మనం ఇప్పుడు అది పెట్టుకుంటే తీనికి రాదు కాబట్టి ముందు చేసేసుకున్నాం. సో ఇది ఫ్రెండ్స్ మా పాయ అండ్ తలకాయ కూర. తెలంగాణలో తింటారు ఫ్రెండ్స్, ఇది ఆంధ్ర వాళ్ళు కూడా తింటారు చాలామంది. కానీ తెలంగాణ స్పెషల్ ఏంటంటే తలకాయ కూర అంటారు ఫ్రెండ్స్. ఏమంటారు మమ్మీ? అట్లా కాదు, తలకాయ కూర అంటారు ఫ్రెండ్స్. మీ ఆంధ్రలో ఏమంటారు చెప్పండి. అది మీకు అక్కడ ఆంధ్రలో ఏమంటారో అది కామెంట్ బాక్స్లో పెట్టేసాం. కామెంట్ బాక్స్లో ఆ కూరని పెట్టండి. మేమైతే తెలంగాణలో తలకాయ కూర, తలకాయ కాబట్టి తలకాయ కూర అంటారు. మటన్ అయితే మటనే అంటారు. ఇంగ్లీష్లో అయితే హెడ్ కర్రీ అంటారు. మమ్మీ ఏమంటారు మమ్మీ ఇంగ్లీష్లో? ఇంగ్లీష్లో ఏమంటారు? హెడ్ కర్రీ. హెడ్ అంతే, హెడ్ ఎక్ అంటారు కదా ఇంగ్లీష్లో. తలకాయ కూర అదైతే ఒక 10 విజిల్స్ రావాలి. 10? అట్లయితేనే ఇట్లా ముక్క ఇట్లా అనగా ఊడిపోయింది మెత్తగా, మంచిగా టేస్ట్ కూడా అన్నీ వేసినా. నాకు తలకాయ కూర అంటే ఇష్టం ఫ్రెండ్స్, పాయన్న కూడా చాలా. ఎందుకంటే చికెన్ తిని బోర్ కొట్టుదాం మా పిల్లలకి, వీటికి పడేది చేప. అవును ఫ్రెండ్స్, ఈ మధ్య మేము అంటే తలకాయ కూర అయితే ఎప్పటి నుంచో తింటాం. ఈ మధ్య ఫిష్ ఎక్కువ, తలకాయ కూర తెస్తున్నాం. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి మటన్ తెచ్చుకున్నంత ఉండదు ఫ్రెండ్స్. తలకాయ కూర అంటే తక్కువగా వస్తుంది కాబట్టి తెచ్చుకుంటాం కదా మమ్మీ? అదే తక్కువ. ఇది కూడా అంత తక్కువ రేట్ ఏం లేదు ఫ్రెండ్స్, చాలా ఎక్కువ రేటుగానే ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఇప్పుడైతే ఇది బాయిల్ అవ్వాలి. నేను మొత్తం రెడీ అయిన తర్వాత మళ్ళీ నేను వీడియో తీసి పెడతా చూడండి. అప్పటి వరకు ఉంటా ఫ్రెండ్స్, బాయ్ బాయ్ చెప్పు మమ్మీ. కర్రీ అయిన తర్వాత మళ్ళీ చెప్తాను. కర్రీ అయిన తర్వాత మీకు కూడా వడ్డించడానికి వెయిట్ చేస్తుంది. సరేనా? ఓకే. ఇప్పుడైతే కారం వేసేసింది ఫ్రెండ్స్ మమ్మీ. ఇంకా నేను ఇప్పుడైతే స్నానానికి వెళ్తా. బాయ్ ఫ్రెండ్స్, ఇది అనమాట. మొత్తం రెడీ అయిన తర్వాత వీడియో తీస్తాను. ఫ్రెండ్స్, తలకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది, చూడండి ఎలా ఉందో. మనకి ఇంకా పాయ అవ్వలేదు ఫ్రెండ్స్. 10 విజిల్స్ అని చెప్పింది కదా, దగ్గర 10 విజిల్స్ దగ్గరికి వచ్చిందనమాట. చూడండి ఎంత స్పైసీగా కనిపిస్తుంది కదా. ఐ లైక్ ఇట్. ఇంక ఇది ఒకటి అయిపోతుంది. ఇక్కడ ఆనియన్స్ ఎందుకంటే మేము తింటున్నప్పుడు అన్నంలో కట్ చేసుకొని అన్నంలో వేసుకోవడం కోసం. దిస్ ఈజ్ మై కర్రీ. మటన్ తలకాయ. దిస్ ఈజ్ మై కర్రీ. మటన్ తలకాయ. వేడి వేడిగా స్పైసీగా మా తలకాయ కర్రీ రెడీ. చూడండి ఎంత బాగుందో, టేస్ట్ సూపర్ ఉంది కర్రీ. నేను చెప్పా కదా ఫ్రెండ్స్, పాయ రెడీ అయిపోయింది. ఒకసారి పెట్టినా స్పూన్. వావ్, అన్ని బోన్సే కనిపిస్తుంది, ఎందుకంటే బాగా మెత్తగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో కర్రీ. ఇది ఫ్రెండ్స్ మా సంక్రాంతి స్పెషల్ తలకాయ కూర అండ్ పాయ.